హలో ఆర్కే నాయుడు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. నమస్తే నిహాల్ గారు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మనం పర్సనల్ లోన్ గురించి మనం మాట్లాడుకున్నామంటే, హ్మ్. పర్సనల్ లోన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. హ్మ్. సో, మనం సోషల్ మీడియాలో యాడ్స్ అయినా గాని దాన్ని క్లిక్ చేస్తున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మొత్తం లోన్ మన బ్యాంక్ అకౌంట్‌లో వస్తుంది. హ్మ్. సో, పర్సనల్ లోన్ అనేది ఎవరు ఎలిజిబుల్? హ్మ్. సో, ఏ ఏజ్ నుంచి పర్సనల్ లోన్ ఇస్తారు? ఇంకోటండి, పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత హ్మ్. సో, కొన్ని బ్యాంక్స్ ఎన్‌బీఎఫ్‌సిస్ కానీ హిడెన్ చార్జెస్ అనేది చాలా హ్యూజ్ ఉంటాయి. సో, 2, 3 ఈఎంఐలు అందులోనే పోతాయి హిడెన్ హ్మ్. చార్జెస్‌లో. సో, హిడెన్ చార్జెస్ ఎలా ఉంటాయి? పర్సనల్ లోన్ ఎవరికి ఇస్తారు? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు? ఓకే. ఓకే. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్ కింద ట్రీట్ చేస్తామండి మనము. పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్‌లు. దానికి తోడు వచ్చేసి ఈ యొక్క 21 నుంచి 60 ఈ ఏజ్ గ్యాప్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పర్సనల్ లోన్‌కి ఎలిజిబిలిటీ అనమాట. పర్సనల్ లోన్‌లో వచ్చేసి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉంటుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్‌కి ఉంటుంది. సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా గాని, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా గాని నార్మల్‌గా మనము వాళ్ళు చూసేటటువంటిది వాళ్ళ ఇన్‌కమ్. సో, ఇన్‌కమ్ మనకు ఇన్‌కమ్ బేస్ చేసుకొని పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. హ్మ్. సో, ఇంకోటేంటంటే హిడెన్ చార్జెస్ సార్. సో, హిడెన్ చార్జెస్. హిడెన్ చార్జెస్ ఎలా ఉంటాయి సార్ హిడెన్ చార్జెస్? యెస్. పర్సనల్ లోన్స్‌లో హిడెన్ చార్జెస్ అనేది ఏంటంటే, ఆ యొక్క కస్టమర్‌కి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో కూడా మనకు బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. ఓకే. సమ్ బ్యాంక్స్‌లో ఎలిజిబిలిటీ సరిగ్గా రాలేదనుకోండి, లేదా నేషనలైజ్డ్ బ్యాంక్స్ గానీ, ప్రైవేట్ బ్యాంక్స్ గానీ, అలాంటప్పుడు మనము ఈ ఎన్‌బీఎఫ్‌సిస్‌కెళ్ళినప్పుడు అందులో 14% నుంచి 24% దాకా కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే. సో, ఈ ప్రాసెసింగ్ ఫీజ్ విషయంలో గానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో గానీ, ప్లస్ ప్రీ క్లోజింగ్ చార్జెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని నేను 6 మంత్స్ క్లోజ్ చేస్తాను, 3 మంత్స్ క్లోజ్ చేస్తాను, 1 ఇయర్ క్లోజ్ చేస్తాను. అలా కాదు. కంపల్సరీ ఏదైతే మినిమమ్ 1 ఇయర్ పీరియడ్ వరకు ప్రీ క్లోజింగ్ చార్జెస్ కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని బ్యాంక్స్ 1 ½ ఇయర్ వరకు ఉంటాయి. కాబట్టి ఈ పారామీటర్స్‌లో మనం జాగ్రత్త వహిస్తే ఎటువంటి హిడెన్ చార్జెస్ మనకుండవు. ఓకే. సో, ప్రీ క్లోజింగ్ చార్జెస్‌లో ఎంత పర్సెంట్ చార్జెస్ ఉంది? సో, అది ఇప్పుడు బ్యాంక్ ఒక రూ. 1,00,000 మనం ఒక 2,00,000 మనం లోన్ తీసుకున్నాం. ఈఎంఐ ఎంతో కొంత పే చేసాం. 1,50,000 వరకు మనం ఇదే 6 మంత్స్ తర్వాత కొన్ని బ్యాంక్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. హ్మ్. సో, ప్రీ క్లోజింగ్ లోన్ గురించి మనం మాట్లాడుతుంటే ముందే వాడి నసీం బాగుండి ముందే వాడు క్లోజింగ్ చేసినట్టు ఎంత పర్సెంట్ వరకు మనం ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తుంది? ఓకే. నార్మల్‌గా అయితే గాని మీ పర్సనల్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు టెన్యూర్ అనేది మనకు 2 ఇయర్స్, 3 ఇయర్స్, కొన్ని బ్యాంక్స్ 5 ఇయర్స్ కూడా పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేస్తాయి. ఇందులో వచ్చేసి కొంతమంది 6 మంత్స్ తర్వాత, కొన్ని బ్యాంక్స్ వచ్చేసి 6 మంత్స్ తర్వాత కూడా ప్రీ క్లోజింగ్ చార్జెస్ లేకోకుండా క్లోజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ 1 ఇయర్ వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ 1 ½ ఇయర్ వరకు ఉంటాయి. బట్ ప్రీ క్లోజింగ్ చార్జెస్ నార్మల్‌గా మినిమమ్ 4% నుంచి చార్జెస్ స్టార్ట్ అవుతాయి. 4% నుంచి. 4% నుంచి స్టార్ట్ అవుతుంది. 4% నుంచి ఎక్కడి దాకా వెళ్తది సార్ స్టార్ట్ అవుతుంది అది మనకి? ఇంకా బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. హైయెస్ట్ ఎంత వరకు వెళ్ళొచ్చు? మాక్సిమం ఒక 12% వరకు. 12% దాకా కూడా వెళ్తాయా హ్మ్. సార్? ఓకే. డన్. అంటే డన్. బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా తీసుకున్న తర్వాత 1 మంత్‌కో, 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో ఈ విధంగా వాళ్ళు పెట్టుకునే పీరియడ్‌ని బట్టి క్లోజ్ ఓకే. చేసుకుంటామన్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రాసెసింగ్ ఫీజ్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఓకే. సో, మినిమమ్ ఒక 6 మంత్స్ పే చేసిన తర్వాత కూడా కొంతమంది ప్రీ క్లోజింగ్ చార్జెస్ లేకుండానే కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నాయి. కొన్ని యెస్. కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్. సో, కొన్ని బ్యాంక్స్ లేవు. సో, ఏదైతే ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సి బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్‌బీఎఫ్‌సి బ్యాంక్స్ ప్రీ క్లోజింగ్ ఉన్నాయా సార్? లేకపోతే లేదంటారా చార్జెస్? కంపల్సరీ ఉంటుందండి. ఎన్‌బీఎఫ్‌సి అనే ఎన్‌బీఎఫ్‌సికి. కాదు, ఏ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయినా, ప్రైవేట్ బ్యాంక్స్ అయినా, ఎన్‌బీఎఫ్‌సిస్ అయినా గాని ప్రీ క్లోజింగ్ చార్జెస్ అని ఉంటాయి. కాకపోతే బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్. అదే మీరు ఇప్పుడు అన్నట్టుగా మనం అనుకున్నట్టుగా 6 మంత్స్ కొన్ని, 12 మంత్స్ కొన్ని ఈ విధంగా ఉంటుందన్నమాట. బట్ మామూలుగా ప్రీ క్లోజింగ్‌కి వెళ్ళకోకుండా ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాతనో, 6 మంత్స్ తర్వాతనో బ్యాంక్ టు బ్యాంక్ పాలిసీ ప్రకారం ఆఫ్టర్ ప్రీ క్లోజింగ్ చార్జెస్ లేకుండా వెళ్ళడమే బెస్ట్. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. ధన్యవాదాలు.